Hi friends, welcome to Maths with Money. Today I will discuss the notification details of SSC CGL 22 exam. So 2022 CGL notification అనేది మనకి ఈరోజే వచ్చింది, దట్ ఈస్ సెప్టెంబర్ 17th. సో దాని గురించి డీటెయిల్స్ మనం క్లియర్గా ఈ వీడియోలో చెప్పుకుందాం. చాలా చేంజెస్ అనేవి చేయడం జరిగింది. సో అందరూ కూడాను ముందులాగే నోటిఫికేషన్ ఉంది, సో డైరెక్ట్గా అప్లై చేసేద్దాం, డైరెక్ట్గా చదివేద్దాం అట్లా అనుకోవద్దు. సో నోటిఫికేషన్లో చాలా మార్పులు జరిగాయి. సో చాలా రిఫార్మ్స్ కూడా తెచ్చింది ఎస్ఎస్సి సిజిఎల్. సో అవన్నీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనకి ఈ ఫుల్ డీటెయిల్స్లో మొదటగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. సో డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో సెప్టెంబర్ 17th నుంచి అక్టోబర్ 8th లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ అక్టోబర్ 8 రాత్రి 11 లోపల మీరు అప్లై చేసేయాలి. అది ఆఫ్లైన్లో మీరు అప్లై చేశారనుకోండి, ఆఫ్లైన్ చలానా అక్టోబర్ 8-11 లోపల చలానా తీసుకొని ఆఫ్లైన్ పేమెంట్ ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేది అక్టోబర్ 9-11 లోపల కంప్లీట్ చేసేసుకోవాలి. త్రూ చలాన్ అయితే అక్టోబర్ 10 వరకు ఉంటుంది. నెక్స్ట్ డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్. ఇప్పుడు మీరు అప్లై చేసేసారు, అంతా అయిపోయింది, అక్టోబర్ 10 క్లోజ్ చేసేసారు ఫుల్గా. తర్వాత మీకు ఏంటంటే 2 రోజులు మీ అప్లికేషన్ని కరెక్షన్ చేసుకునే విధంగా మీకు ఒక 2 రోజులు ఇస్తున్నాడు. అక్టోబర్ 12, అక్టోబర్ 13, అక్టోబర్ 13, 11 లోపల మీరు ఫర్ సపోజ్ ఏవైనా తప్పులు చేసి తర్వాత మళ్ళీ మోడిఫై చేసుకోవాలి అంటే ఈ 2 రోజుల్లో మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఆ మోడిఫికేషన్ కూడా కొంత పేమెంట్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, సో మళ్ళీ టైర్ 1 అనేది డిసెంబర్లో ఉంటుందని చెప్తున్నారు. టెంటేటివ్ డేట్ ఇవ్వలేదు, టెంటేటివ్ మంత్ మాత్రమే ఇచ్చాడు. నెక్స్ట్ టైర్ 2 అనేది నోటిఫైడ్ లేటర్ తర్వాత చెప్తా ఉంటున్నారు. సార్ మరి టైర్ 3, టైర్ 4 అంటే దట్ ఈస్ ద రిఫార్మ్ ఇన్ ది CGL 2022. సో మనకి ఓన్లీ టైర్ 1, టైర్ 2 మాత్రమే ఉంది ఈసారి. టైర్ 3, టైర్ 4 అనేవి లేవు. ఓకే, సో కాబట్టి ఈ టైర్ 1 సిలబస్ ఏంటి, టైర్ 2లో ఏమేమి చేంజెస్ చేశాడు అనేది కూడా చూద్దాం. ఓకే, బిఫోర్ దట్ అసలు ఈ ఎస్ఎస్సి సిజిఎల్లోని ఏమేమి జాబ్స్ ఉంటాయి, ఏమేమి పోస్టులు ఉంటాయి. సో ఓవరాల్గా మనకి 5 లెవెల్స్ ఉంటాయి దీంట్లోని. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి. ఎస్ఎస్సి అనేది గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి పోస్ట్కి రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. సో దీంట్లోని మనకి మొదట హయ్యెస్ట్ పే లెవెల్ ఏంటంటే పే లెవెల్ 8. బేసిక్ పే 47,600 to 1,51,100. చాలామందికి ఈ వాల్యూస్ తెలియవు అనమాట. ఇదే శాలరీ అనుకుంటారు. జాయిన్ అయినప్పుడు శాలరీ ఇది వస్తుంది, రిటైర్మెంట్ అయినప్పుడు ఇది వస్తుంది అనుకుంటున్నారు. కాదు, జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్ బేసిక్ ఇది వస్తుంది 47,600. దానికి డిఏ, హెచ్ఆర్ఏ, ఓకే, ఇంకా అలవెన్సెస్ అన్నీ యాడ్ అవుతూ మీకు ఈజీగా 68,000 to 70,000 మినిమం వస్తుంది. బేస్డ్ ఆన్ ద సిటీ, ఎక్స్ సిటీ, వై సిటీ, జెడ్ సిటీ అని ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఇన్ హ్యాండ్ శాలరీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ స్టార్టింగ్ బేసిక్ పే. అండ్ ఓవరాల్ మీకు ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఆ ఇంక్రిమెంట్స్ యాడ్ అవుతూ లాస్ట్కి 1,51,000తో ఆగిపోతుంది బేసిక్ మీద. ఓకే, అది. సో అయితే పే లెవెల్ 8లో మీకు 2 జాబ్స్ ఉన్నాయి. అండ్ ఆల్ దీస్ 2 జాబ్స్ ఆర్ గజిటెడ్ పోస్ట్స్. And these are the only gazetted posts through SSC CGL, but they are group B posts but gazetted posts and non-ministerial posts అంటారు వీటిని. ఏంటంటే అవి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్. వీటికి ఏజ్ లిమిట్ 30 years మ్యాక్సిమం. అంటే ఒక జనరల్ క్యాండిడేట్కి 30 years వచ్చినంత వరకు ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. అలానే నెక్స్ట్ పే లెవెల్ 7. పే లెవెల్ 7లోని బేసిక్ పే 44,900 to 1,42,400. ఓకే, దీంట్లో మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ AFHQ దట్ ఈస్ ఆర్మీ, అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దట్ ఈస్ MIT, అండ్ అదర్ మినిస్ట్రీస్, అండ్ CBDT దట్ ఈస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, అండ్ CBIC దట్ ఈస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. దీంట్లో ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ దట్ ఈస్ సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, దీన్నే GST అంటారు ఇప్పుడు, GST ఇన్స్పెక్టర్. నెక్స్ట్ ప్రివెంటివ్ ఆఫీసర్ అండ్ ఎగ్జామినర్,
వీళ్ళిద్దరిని కస్టమ్స్ ఆఫీసర్స్ అంటారు, అండ్ దీస్ సెంట్రల్ ఎక్సైజ్ అంటే జిఎస్టీ. నెక్స్ట్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, అండ్ సిబిఐలో సబ్ ఇన్స్పెక్టర్, అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్, అండ్ ఇన్స్పెక్టర్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇవన్నీ కూడా గ్రూప్ బి పోస్ట్ ఎక్సెప్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఐటీఐ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అనేది గ్రూప్ సి పోస్ట్ అమ్మ, కానీ ద శాలరీ మాత్రం మిగతా జాబ్స్ గ్రూప్ బి జాబ్స్కి ఎంత వస్తుందో అంతే వస్తుంది. ఓకే, వీటికి ఏజ్ లిమిట్స్ అనేవి మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్నిటికీ కూడాను మ్యాక్సిమం ఏజ్ 30 years. ఓకే, నెక్స్ట్ పే లెవెల్ 6. ఇవి కూడా గ్రూప్ బీనే, కానీ పే లెవెల్ 6. వాటికి బేసిక్ పే 35,400 to 1,12,400 అనమాట. దీంట్లో ఉండేవి ఏంటంటే డివిజనల్ అకౌంట్ అండర్ సిఎండ్ఏజీ, నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, దట్ ఈస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, అండ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, దట్ ఈస్ ఎంఎస్పిఎండే. ఓకే, సో ఈ పోస్ట్ అనేది డిఫరెంట్ అమ్మ, దీనికి వేరే క్వాలిఫికేషన్ ఉండాలి, దీనికి వేరే పేపర్ కూడా మీరు ఎక్స్ట్రాగా రాయాలి. ఓకే, మిగతా వాటికి సేమ్ 30 years, కానీ దీనికి మాత్రం జేఎస్ఓకి మాత్రం అప్ టు 32 years ఈజ్ ద ఏజ్ లిమిట్, అండ్ ఆల్ దీస్ ఆర్ ఆల్సో గ్రూప్ బి పోస్ట్ ఓన్లీ. నెక్స్ట్ పే లెవెల్ 5, ఇవన్నీ కూడా గ్రూప్ సి. దీంట్లో మనకి బేసిక్ పే 29,200 to 92,300 ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఆడిటర్ ఇన్ సిఎండ్ఏజీ, అండ్ ఆడిటర్ ఇన్ సిజిడిఏ, అండ్ ఆడిటర్ ఇన్ అదర్ మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్స్, అండ్ అకౌంటెంట్ ఇన్ ఆఫీసెస్ అండర్ సిఎండ్ఏజీ, అండ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అదర్ మినిస్ట్రీస్. ఇవన్నీ కూడాను గ్రూప్ సి పోస్టులు, అండ్ వీటికి మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ 27గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పే లెవెల్ 4. పే లెవెల్ 4 పోస్ట్ ఏంటి అంటే వీటి యొక్క బేసిక్ పే 25,500 నుంచి 81,100 ఉంటుంది. లైక్ పోస్టల్ అసిస్టెంట్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్. ఈ పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ అనేది ప్రీవియస్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ద్వారా తీసుకునేవాళ్ళు, బట్ ఇప్పుడు సిజిఎల్ ద్వారానే తీసుకుంటున్నారు. ఇట్ ఈస్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ ఆర్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అదర్ దాన్ సిఎస్సిఎస్ క్యాడర్. And senior administrative assistant, it is under military engineering services and Ministry of Defense. Tax assistant in CBDT and tax assistant in CBIC, and sub inspector in Central Bureau of Narcotics, and upper division clerks, that is UDC in General Border Road Organization under Ministry of Defense. Okay, this post is only for male candidates, not for females with higher physical and medical standards. దానికి వేరేగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్ట్లే. వీటికి కూడాను ఏజ్ లిమిట్ అనేది 18 to 27 yearsగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వేకెన్సీస్కి వచ్చేసరికి మనకి CGL 2022లో ఓవరాల్గా మినిమమ్ ఆఫ్ 20,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉందో వీళ్ళు ఆల్రెడీ మనకి చెప్పడం జరిగింది 2022 నుంచి మోర్ దాన్ అంటే 1 lakh వేకెన్సీస్ అనేది మేము ఫిల్ చేయడం జరుగుతుంది అని చెప్తూ మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. సో అందులో భాగంగా మనకి ఇక్కడ 20,000 మెన్షన్ చేశారు, కానీ ఇంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఇది చాలా చాలా బంపర్ ఆఫర్ అనమాట చాలామంది CGL ఆస్పిరెంట్స్కి. సో ఖచ్చితంగా మీరు కనుక బాగా ప్రిపేర్ అయితే ఈ వేకెన్సీస్లో మీరు ఒక అభ్యర్థిగా ఉంటారు. సో కాబట్టి ఈ వేకెన్సీస్ అనేవి ఫైనల్ కాదు, ఇంకా ఇవి అప్రాక్సిమేట్ వేకెన్సీస్. ఫుల్గా అంటే ప్రతిదీ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అనేవి మీరు తర్వాత వెబ్సైట్లో పెడతారు, యూ కెన్ చెక్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్కి వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము చాలా జాబ్స్కి 18 to 27, 20 to 30 అండ్ 18 to 30 అండ్ 18 to 32 అని ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క లెవెల్ ఉన్నాయి. ఎస్, సో ఏ జాబ్స్కి అయితే 18 to 27 ఉందో ఆ జాబ్స్కి అభ్యర్థులు ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా బిఫోర్ 1995 క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బార్న్ నాట్ ఎర్లియర్ దాన్ 1995. అంటే 1995 కన్నా ముందు, 2004 కన్నా తర్వాత పుట్టకుండా ఈ మధ్యలో పుట్టుండాలి. అలానే 20 to 30 అయితే 1992 జాన్యువరి. ఇక్కడ ఈ డేట్స్ చూసుకోండి, January 2nd
ఇక్కడ January 1st. సో January 2nd 1995 తర్వాత January 1st 2004లో పుట్టుంటేనే మీరు ఆ ఎగ్జామ్కి అంటే జనరల్ క్యాండిడేట్గా ఎలిజిబుల్. 22-30 అయితే January 2nd 1992 తర్వాత 2002 January 1st లోపల పుట్టాలి. 18 to 30 years జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి Jan 2nd 1992 తర్వాత 2004 Jan 1st లోపల పుట్టుండాలి. అండ్ 18 to 32కి 1990 Jan 2nd తర్వాత 2004 January 1st లోపల పుట్టుండాలి. అప్పుడే మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, నెక్స్ట్ కానీ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. SC ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. OBC వాళ్ళకి ఎక్స్ట్రా 3 years అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. ఓకే, వీళ్ళకి ఏంటంటే వీళ్ళల్లో కూడా ఉన్న అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 10 years, OBC క్యాండిడేట్స్ అయితే 13 years, SC ST వాళ్ళకి అయితే 15 years ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రెండర్డ్ ఫ్రమ్ ది యాక్చువల్ ఏజ్. ఆ 3 years తీసేసి మిగతా చూస్తారు. డిఫెన్స్ పర్సనల్ కూడాను 3 years ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ గ్రూప్ సి పోస్టులు ఉన్నాయి కదా, అన్నిటికీ కాదమ్మా, ఓన్లీ గ్రూప్ సి పోస్టులకి ఎడిషనల్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎవరికి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ రెండర్డ్ నాట్ లెస్ దాన్ 3 years రెగ్యులర్ సర్వీస్ అండ్ కంటిన్యూస్ సర్వీస్. అంటే మీరు ఒక సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో ఒక జాబ్లో చేస్తున్నారు. ఓకే, మీరు ఇప్పుడు మీకు 35 years వచ్చేసాయి ఫర్ సపోజ్. సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో ఒక గ్రూప్ సిలోనో లేకపోతే ఒక గ్రూప్ డిలోనో చేస్తున్నారు, ఒక 5 years చేశారు అనుకుందాం. దెన్ యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్. అంటే మీరు ఒక జనరల్ క్యాండిడేట్ అవ్వచ్చు, కానీ మీరు సెంట్రల్ గవర్నమెంట్లో 3 years కంటిన్యూస్ అండ్ రెగ్యులర్ సర్వీస్ చేయడం వల్ల మీకు 40 సంవత్సరాల వరకు రాసుకునే హక్కు వీళ్ళు ఇవ్వడం జరిగింది. అది కూడాను మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారంటే ఓన్లీ గ్రూప్ సి పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అలానే సెంట్రల్ గవర్నమెంట్ SC ST వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ జనరల్ వాళ్ళకి, SC ST వాళ్ళకి అనుకోండి 45 years వరకు రాసుకోవచ్చు. అదే విడోస్ కానీ డివర్స్డ్ విమెన్ కానీ విమెన్ జుడిషియల్లీ సెపరేటెడ్ లేకపోతే అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ ఎవరైతే అలాంటి వాళ్ళకి 30 years వరకు రాసుకోవచ్చు. అండ్ అదే వాళ్ళే SC STలు ఎవరైనా ఉంటే 40 years వరకు రాసుకునే ఇది మనకి వీళ్ళు కల్పించారు. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ 3 things ఉంటాయి. అసిస్టెంట్ ఆడిట్ ఆర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఫస్ట్ లెవెల్ గ్రూప్ బి గెస్టెడ్ పోస్ట్, దానికి ఎసెన్షియల్గా ఖచ్చితంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ. దీంట్లో అన్ని జాబ్స్ కూడాను బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఖచ్చితంగా ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే చార్టర్డ్ అకౌంట్ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ ఆర్ మాస్టర్స్ ఇన్ కామర్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్. దీస్ ఆర్ ద డిజైరబుల్ క్వాలిఫికేషన్స్. కానీ ఎసెన్షియల్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ. అంటే యు ఆర్ ఫ్రమ్ ఎ బీటెక్ బ్యాక్గ్రౌండ్ or you are from any degree background, then you are eligible for this job. And this job has generally more cutoff than other posts. Okay, next coming to the junior statistical officer, ఇది సెకండ్ పోస్ట్, సెకండ్ టైప్. ఇప్పుడు ఈ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి మీరు నార్మల్గా మిగతా పోస్టులకి ఏవైతే రాస్తారో టైర్ 1 టైర్ 2 దాంతోపాటు వేరేగా ఎక్స్ట్రా పేపర్ రాయాల్సి ఉంటుంది. అలాగనే JSO జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కూడాను ఏరేగా ఎక్స్ట్రా పేపర్ రాయాల్సి ఉంటుంది. దీనికి ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఖచ్చితంగా మీ బ్యాచిలర్ డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది ఒక వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండాలి. ఓకే, తర్వాత మీరు 12th స్టాండర్డ్లో కానీ 12th స్టాండర్డ్ మీ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో మినిమం 60% మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకుని ఉండాలి. అప్పుడే మీరు ఈ JSOకి ఎలిజిబుల్ అవుతారు, లేదంటే ఎలిజిబుల్ అవ్వరు. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ పోస్ట్ ఆల్ అదర్ పోస్ట్, మనం చాలా పోస్టులు మాట్లాడుకున్నాం కదా, మిగతా ఈ 2 కాకుండా మిగతా వాటన్నిటికీ కూడాను జస్ట్ డిగ్రీ ఉంటే చాలు. బ్యాచిలర్స్ డిగ్రీ, అది 3 years డిగ్రీ అవ్వచ్చు, 4 years డిగ్రీ అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు, ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ డిస్టెన్స్లో చదివిన వాళ్ళు కూడాను ఎలిజిబుల్లే, కానీ ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ దేర్ ఫైనల్ ఇయర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ కెన్ ఆల్సో అప్లై. హౌఎవర్ దే మస్ట్ పొజెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ ద కట్ ఆఫ్ డేట్, దట్ ఈస్ October 8th, 2022.
అంటే ఫైనల్ ఇయర్ రాస్తున్న వాళ్ళు కూడాను అప్లై చేయొచ్చు కానీ దే మస్ట్ పొజెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ ద కట్ ఆఫ్ డేట్. ఈ అక్టోబర్ 8, 2022 లోపల మీరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దట్ ఈస్ బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మీరు పొజెస్ చేసి ఉండాలి, అప్పుడే యు ఆర్ అప్లికబుల్. ఓకే, నెక్స్ట్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి. అప్లికేషన్స్ మస్ట్ బీ సబ్మిటెడ్ ఓన్లీ ఇన్ ద ఆన్లైన్ మోడ్. పురాతన కాలంలో ఆఫ్లైన్ మోడ్ ఉండేది, పోస్ట్ ద్వారా పంపించుకునేది. ఇప్పుడు ఏం లేదు, అంతా కూడా ఆన్లైన్. ఓకే, మన వెబ్సైట్ ఏంటి, ఎస్ఎస్సి వెబ్సైట్ ssc.nic.inలోకి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఫ్రెష్ క్యాండిడేట్స్ అనుకోండి, ఫస్ట్ ఓటీపీ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అని ఉంటుంది, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఓకే, దానికి డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ ఇస్తాను. ఈ నోటిఫికేషన్లో ఈ ఎనెక్సర్స్ ఉంటాయి. ఈ ఎనెక్సర్స్ మీరు ఈ వీడియో మొత్తం చూసినా కూడాను నోటిఫికేషన్ అంతా క్లియర్గా చదవండి. ఓకే, నోటిఫికేషన్లో ఈ ఎనెక్సర్స్లో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా మీరు ఓన్ టైం రిజిస్ట్రేషన్ అవ్వాలనేది క్లియర్గా ఉంటుంది. దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఆ తర్వాత మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎక్సెప్ట్ రిమైనింగ్ అంటే ఈ ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళందరికీ కాకుండా జనరల్ క్యాండిడేట్స్కి ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రం 100 రూపీస్. విమెన్ క్యాండిడేట్స్ ఆడవాళ్ళందరికీ, అలానే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పర్సన్స్ విత్ డిజబిలిటీస్, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడాను ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఫీ, అంటే 0 అనమాట, ఫీ ఏమీ లేదు. సో ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఫీ అనేది పే చేయాలి. ఓకే, నెక్స్ట్ చెప్పాను కదా, కరెక్షన్. మీరు అప్లై చేసేసారు, అక్టోబర్ 10th డేట్ అయిపోయింది, తర్వాత అక్టోబర్ 12th 13th 2 రోజులు ఓపెన్ చేస్తాడు. మీరు మోడిఫై చేసుకోవచ్చు ఈ 2 డేస్లోని. మోడిఫై చేసుకునేటప్పుడు దానికి తగ్గ డబ్బులు పే చేయాలి, 200 రూపీస్. మీరు ఏదైనా ఒక కరెక్షన్ చేస్తే 200 రూపీస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, అండ్ 500 రూపీస్ మళ్ళీ మీరు అక్టోబర్ 12 మార్నింగ్ చేశారు, మోడిఫై చేశారు, మళ్ళీ ఏదో మర్చిపోయారు, అయ్యయ్యో నేను అది చేయలేదే అనుకోని మళ్ళీ మీరు 12వ తారీఖున ఈవినింగ్ 13న మళ్ళీ చేద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీ యొక్క తప్పిదానికి ఇంకా ఎక్స్ట్రా పే చేసుకోవాలి, 500 రూపాయలు చేసుకోవాలి ఇప్పుడు. సో మీకు ఛాన్స్ ఇచ్చాడు కానీ దానికి తగ్గట్టు అమౌంట్ లాగేస్తాడు. ఓకే, సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడే ప్రతీది చూసుకొని మీ ఫొటోస్ కూడాను ఇష్టం వచ్చినట్టు పెట్టద్దు. ఫోటో విత్ డేట్ అడిగితే ఫోటో విత్ డేట్, ఓకే, మీ నేమ్ ఉండాలంటే మీ నేమ్, అవన్నీ కూడాను క్లియర్గా చూసుకొని పెట్టండి. ఓకేనా, సబ్మిట్ చేసుకునే ముందు కరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఫైనల్ సబ్మిట్ బటన్ అనేది కొట్టండి. ఓకేనా, నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. స్కీమ్ అంతా మార్చేశాడు అనమాట. ఇప్పుడు మొత్తం అంతా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే, అన్నీ కూడా ఏబిసిడీలే. కానీ ఇట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఓన్లీ 2 టైర్స్, టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 3 వెళ్ళిపోయింది, టైర్ 4 వెళ్ళిపోయింది, ఓన్లీ టైర్ 1 అండ్ టైర్ 2. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టైర్ 1 ఈజ్ క్వాలిఫైడ్ ఇన్ నేచర్ అండ్ టైర్ 2 మార్క్స్ ఆర్ ఓన్లీ టేకెన్ ఫర్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిఫార్మ్ ఇన్ దిస్ CGL 2022. ఓకే, లెట్స్ సీ. టైర్ 1లోని ఏ చేంజ్ చేయలేదు, ప్రీవియస్గా ఎలా ఉందో అలానే ఉంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దట్ ఈస్ రీజనింగ్ 25 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ 50 మార్క్స్. ఓకే, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కూడా అంతే అని 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. సో టైర్ 1 ముందు వరకు అంటే 2021 CGL వరకు ఎలాంటి ప్యాటర్న్ ఉందో అలాంటి ప్యాటర్నే ఫాలో అయ్యాడు. అండ్ టైం అనేది 1 hour. ఎవరైతే స్క్రైబ్ పెట్టుకుని రాస్తారో పర్సన్స్ విత్ డిజబిలిటీస్లో వాళ్ళకి మాత్రం 20 minutes ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడైతే ఏ మార్పు లేదు, ఈవెన్ సిలబస్లో కూడా పెద్ద మార్పు ఏం లేదు. టైర్ 2 మాత్రం చూడండి, టైర్ 2 చాలా చేంజెస్ వచ్చేసాయి, బీభత్సమైన చేంజెస్ అనమాట. దీంట్లో మనకి ఏంటి అంటే టైర్ 2లో పేపర్ 1, టైర్ 2 ఏంటి పేపర్ 1. ఈ పేపర్ 1 అనేది అందరూ రాస్తారు. టైర్ 2లో పేపర్ 1 అనేది ప్రతి ఒక్కరు రాస్తారు. అంటే టైర్ 1 క్వాలిఫై అయిన ప్రతి ఒక్కడు కూడాను పేపర్ 1 రాస్తాడు.
ఈ పేపర్ 1తో పాటుగా పేపర్ 2 ఎవడు రాస్తాడు అంటే జేఎస్ఓ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంది కదా, ఆ పోస్ట్ అప్లై చేసుకునేవాడు పేపర్ 2 కూడా రాయాలి. అలానే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఉంది కదా, గ్రూప్ బి గెస్టెడ్, ఆ పోస్ట్ ఎవడైతే అప్లై చేశాడో వాడు పేపర్ 3 కూడా రాయాలి. ఈ రెండిటూ అప్లై చేసినోడు పేపర్ 1తో పాటు పేపర్ 2, పేపర్ 3 కూడా రాయడం జరుగుతుంది. అండ్ దెర్ ఈజ్ నో చేంజ్. ప్రీవియస్గా ఎలా ఉందో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, దెర్ ఈజ్ నో చేంజ్. అండ్ ప్రతి పేపర్ కూడాను 2 hours. స్క్రైబ్ పెట్టుకున్న వాళ్ళకి 40 minutes ఎక్స్ట్రా. సో దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద పేపర్ 2 అండ్ పేపర్ 3. నౌ కమింగ్ టు పేపర్ 1. మనకి ప్రీవియస్గా టైర్ 2 ఎలా ఉండేది అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 అనే 2 పేపర్లు ఉండేవి. పేపర్ 3, పేపర్ 4 ఇవి ఉండేవి, స్టాటిస్టిక్స్, ఎకానమీ, అది జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్. కానీ ఈ పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపేసి ఇప్పుడు పేపర్ 1గా పెట్టాడు. ఈ పేపర్ 1లోని చాలా సెక్షన్స్ వచ్చాయి. ఓకే, దాంట్లో మళ్ళీ చూడండి సెషన్ 1, సెషన్ 2. సెషన్ 1 ఏంటి? సెషన్ 1 మొత్తం 2 hours 15 minutes, అంటే ఒక రోజులోని ఒక పూట మీకు సెషన్ 1 ఉంటుంది, రెండో పూట ఏమో సెషన్ 2 ఉంటుంది. ఓకే, సో ఇది చూడండి సెక్షన్ 1. ఈ సెషన్ 1లో మళ్ళీ 3 sections ఇస్తున్నాడు, 3 sections. ఓకే, ఈచ్ సెక్షన్ ఇప్పుడు చూడండి ఒక్కొక్క సెక్షన్ కూడాను మీకు గంట అంటే మొదటి సెక్షన్ 1 hour, రెండో సెక్షన్ 1 hour, థర్డ్ సెక్షన్ జస్ట్ 15 minutes. టోటల్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క గంట ఉంటుంది. థర్డ్ సెక్షన్ మాత్రం 15 నిమిషాలు ఇస్తారు. సో ఈ సెక్షన్లో మళ్ళీ 2 modules ఉంటాయి. 2 modules మీరు గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 1 అంతా కలిపి ఒక పూట జరగదు ఎగ్జామ్. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 మూడు కలిపి ఒకే సెషన్లో జరుగుతాయి, అంటే ఒక పూట జరిగిపోతుంది. ఈ సెక్షన్ 1లో మాడ్యూల్స్ ఉన్నాయి, 2 modules. ఏంటంటే అవి మ్యాథమెటికల్ ఎబిలిటీస్, క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ అన్న పేపర్ తీసేసి మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అని పెట్టాడు. ఎన్ని క్వశ్చన్స్ అంటే 30 క్వశ్చన్స్ అంట. ఎన్ని క్వశ్చన్స్? 30 క్వశ్చన్స్. మనకప్పుడు 100 క్వశ్చన్లు ఉండేవి, తీసేశాడు, 30 చేశాడు. ఒక్కొక్క క్వశ్చన్ 3 marks, అంటే 30 × 3 90 marks మ్యాథ్స్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ అసలు టైర్ 2లోని రీజనింగ్ అనేది లేదు. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ముందు వరకు లేదు. ఇప్పుడు మాడ్యూల్ 2 అని చెప్తూ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అవి ఒక 30 క్వశ్చన్స్ పెట్టాడు. అది కూడా ఒక్కొక్కటి అన్ని 3 marks. సో ఇదొక 90. సో టోటల్ 60 క్వశ్చన్స్, 60 × 3 180 marks. ఎంతమ్మా? 180. టైర్ 1లోని మీకు 50 marks కదా ఒక్కొక్క సెక్షను. సో కరెక్ట్ అయితే 2 marks, రాంగ్ అయితే 0.5 marks. నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎంత? 0.5 marks. ఎక్కడ? టైర్ 1లో. మరి టైర్ 2లోని ఒక్కొక్కటి 3 మార్కులు కదా, కాబట్టి కరెక్ట్ అయితే 3 marks, రాంగ్ అయితే 1 mark. నెగిటివ్ మార్కింగ్ ఎంత? 1 mark ఈజ్ నెగిటివ్. సో తప్పు పెడితే మీకు 1 mark పోతుంది. ఇది సెక్షన్ 1. మళ్ళీ సెక్షన్ 2లో చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్. ఎన్ని క్వశ్చన్స్? 45 క్వశ్చన్స్. అప్పట్లో మనకి పేపర్ 2లో ఇంగ్లీష్ 200 క్వశ్చన్స్ ఉండే, ఇప్పుడు 45 చేశాడు. ఒక్కొక్క క్వశ్చన్ మళ్ళీ 3 marks. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మళ్ళీ యాడ్ చేశాడు, 25 క్వశ్చన్స్, ఒక్కొక్కటి 3 marks. సో టోటల్ 45 + 25 70, అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks, సో 210. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 3, దట్ ఈజ్ కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్. ఏంటిది? కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ని చూసారు, ఇది 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చను 3 marks. ఇక్కడ మీకు సెషన్ 2 అని చూసారా, సెషన్ 2లోని సెక్షన్ 3 ఉంటుంది, మాడ్యూల్ 1, మాడ్యూల్ 2. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది 2 hours 15 minutes అన్నాడు కదా. సో ఇక్కడే మనకి ఈ మాడ్యూల్ 1, ఈ సెక్షన్ 3 అని చూసారా, ఈ సెక్షన్ 3 అంతా కూడా ఒకటే పూట పెట్టవచ్చు. ఓకే, ఇక్కడ మీకు కరెక్ట్గా వీడు ఇవ్వలేదు. సో ఇక్కడ మనకి ఒక్కొక్క సెక్షను 15 minutes ఉంటుంది, అండ్ దీస్ ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సెక్షన్ 3 దట్ ఈజ్ కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూలు, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, దట్ ఈజ్ టెస్ట్ అంటాం. ఈ రెండు కూడాను క్వాలిఫైయింగే. ఈ రెండు కూడాను ఒక్కొక్క సెషన్ కూడాను మాడ్యూల్ కూడాను 15 minutes ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్లో 20 క్వశ్చన్స్, ఒక్కొక్కటి 3 marks, 60 marks.
అదే మనకి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఒక డేటా ఎంట్రీ టాస్క్ ఇస్తారు, మీరు అది టైప్ చేయాలి 15 minutesలో, అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఇది టైర్ 2. సో ఓవరాల్గా టైర్ 2 ఎన్ని మార్క్స్? 180 + 210 + 60. ఓకే. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి సెషన్ 1 అంటే సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2, అండ్ సెషన్ 2 అంటే సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4. ఇది సెక్షన్ 4 అనుకుందాం. ఓకే. సో మనకి ఇప్పుడు ఈ 60 మార్క్స్ కూడాను క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఓవరాల్గా టైర్ 2 మార్క్స్ అంటే 180 + 210, దట్ ఈజ్ 390. సో ఓవరాల్గా మీకు 390 మార్క్స్కి ఎంత ఎక్కువ వస్తే మీరు అనుకున్న పోస్ట్ వస్తుంది. ఓకేనా? సో ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఉంది ఆల్రెడీ. టైర్ 2 విల్ ఇంక్లూడ్ కండక్టింగ్ ఆఫ్ పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 ఇన్ సెపరేట్ షిఫ్ట్ ఆర్ డేస్, అండ్ పేపర్ 1 ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్ ద పోస్ట్ విచ్ వీ ఆల్రెడీ డిస్కస్, అండ్ పేపర్ 2 విల్ బీ ఫర్ JSO, అండ్ పేపర్ 3 విల్ బీ ఫర్ అకౌంట్స్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆర్ ఆడిట్స్. ఓకే. సో నెక్స్ట్ థింగ్ చూసుకోండి, సెక్షన్ 1లోని మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఉంటుంది, సెక్షన్ 2లోని మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 ఉంటుంది, సెక్షన్ 3లోని మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, ఎవ్రీ సెక్షన్ 2 మాడ్యూల్స్. ఇది మనకి 1 hour, ఇది 1 hour. ఓకే. ఇక్కడ మాత్రం మనకి 15 minutes అంటే 30 minutes ఉంటుంది. ఓకేనా? అంతేనా? 1 hour ఫర్ ఈచ్ సెషన్. సో 2 hours and 15 + 15, 30 minutes. ఎస్. ఓకేనా? నెక్స్ట్, పేపర్ 1 విల్ బీ కండక్టెడ్ ఇన్ 2 sessions. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు నోటిఫికేషన్లో. సెషన్ 1, సెషన్ 2 ఆన్ ద సేమ్ డే, అండ్ సెషన్ 1 విల్ ఇంక్లూడ్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అండ్ మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3. ఇక్కడ చూసారు, అందుకే అక్కడ ఎందుకు ఆ టేబుల్లో మీకు అలా ఇచ్చాడు అంటే ఈ 3 కలిపి ఒకే రోజు జరిగిపోతాయి మీకు. బట్ సెషన్ 2 ఏదైతే ఉందో డెస్ట్, ఇట్ విల్ బీ కండక్టింగ్ ఆఫ్ మాడ్యూల్ 2 ఆఫ్ సెక్షన్ 3. Therefore, duration of session 1 will be 2 hours 15 minutes and duration of session 2 will be 15 minutes. సో ఈ 2 గంటల 15 నిమిషాలు మీకు ఒకేసారి ఒకే రోజు జరిగిపోతుంది. ఇది మరుసటి రోజు కానీ నెక్స్ట్ పూట కానీ జరుగుతుంది. ఏంటది? డెస్ట్. అండ్ ఇట్ విల్ బి మ్యాండిటరీ ఫర్ ద క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ పేపర్ 1. చూసారా, ఇక్కడ మీరు ప్రతి సెక్షన్ కూడా క్వాలిఫై అవ్వాలి. మీరు మ్యాథ్స్, రీజనింగ్లో తోపులై ఉండి ఇంగ్లీషు, GS చాలా నార్మల్గా పెర్ఫామ్ చేసి ఆ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోకపోయినా మీరు క్వాలిఫై అవ్వనట్టే. ఓకేనా? సో డెఫినెట్గా ప్రతి సెక్షన్ కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. అండ్ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1 mark ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 ఆఫ్ పేపర్ 1 అండ్ 0.5 marks ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ పేపర్ 2 అండ్ పేపర్ 3. పేపర్ 2 అండ్ పేపర్ 3 అంటే స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో అది. ఈవెన్ టైర్ 1లో కూడా మనకి సేమ్. ఓకే. అండ్ టైర్ 1 ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. నౌ కమింగ్ టు ద మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3, దట్ ఈస్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంది కదా, ఇట్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇట్ ఈజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా మీరు రాయాలి, రాయకుండా మేము వచ్చేస్తామంటే కాదు, రాయాలి, బట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. హౌవెవర్, వైల్ షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్స్ వేర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఈజ్ ప్రిస్క్రైబ్డ్, మనకి కొన్ని పోస్టులకి ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఆర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పక్కాగా ఉంటుంది. వేటికి అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ CSS, దట్ ఈస్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఆర్మీ AFSQ, అండ్ అసిస్టెంట్ ఇన్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అండ్ GSI, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, అండ్ ఇన్స్పెక్టర్ ఇన్ CGST and inspector in CBIC, that is PO and examiner, and postal assistant or sorting assistant in departments of posts. Higher qualifying standards will be set in comparison to the others. అంటే ఈ పోస్టులకి మీరు ఎలిజిబుల్ అయితే, ఈ పోస్టులు మీరు పెట్టుకుంటున్నారు అనుకోండి, వీటికి మీరు ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారంటే ఈ కంప్యూటర్ టెస్ట్లోని నార్మల్ క్వాలిఫైయింగ్ కన్నాను ఎక్కువ మార్కులు మీరు తెచ్చుకుంటేనే మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట వీటిలో. అది వీడు మెన్షన్ చేస్తున్నాడు. ఓకే. నెక్స్ట్, అలానే మాడ్యూల్ 2 ఆఫ్ సెక్షన్ 3, దట్ ఈస్ ఎ డెస్ట్ ఉంది కదా, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఇది కూడా అంతే. ఇది ఏం కండక్ట్ చేస్తారంటే ఇది మీకు 15 నిమిషాలు ఉంటుంది సేమ్ డే సెషన్ 2లోని.
ఇట్ విల్ బీ కండక్టెడ్ ఫర్ ఎ ప్యాసేజ్ ఆఫ్ అబౌట్ 2000 కీ డిప్రెషన్స్. అంటే 2000 కీ డిప్రెషన్స్ ఉన్న ఒక ఎస్సే ఇస్తారు ప్యాసేజ్, అది మీరు 15 మినిట్స్లో కొట్టేయాలి. ఓకే, ఈ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు డెస్ట్ అనేది ఒక టైపింగ్ టెస్ట్ గురించి ఆల్రెడీ మన కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది, యూ కెన్ వాచ్ ఇట్. అండ్ డెస్ట్ ఈజ్ మ్యాండిటరీ ఫర్ ఆల్ ద పోస్ట్, హౌఎవర్ ఇట్ విల్ బీ క్వాలిఫైయింగ్. ఇది కూడా మీరు ఖచ్చితంగా అటెంప్ట్ ఇవ్వాలి, బట్ ఇట్ షుడ్ బి క్వాలిఫైయింగ్. ఈ మార్క్స్ అనేవి ఏమీ కూడా మీకు ఫైనల్ మెరిట్ లిస్టుని తీసుకోరు. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ది సిలబస్. సిలబస్కి వచ్చేసరికి టైర్ 1 సిలబస్ చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దీంట్లోని ఆల్రెడీ సిలబస్ అయితే ఏమీ మారలేదు, ప్రీవియస్ నోటిఫికేషన్స్లో ఏవైతే ఉన్నాయో అదే సిలబస్. లైక్ ఎనాలజీ, క్లాసిఫికేషను, తర్వాత ఫిగరల్ క్లాసిఫికేషను, సెమాంటిక్ సిరీస్, నెంబర్ సిరీసు, ప్రాబ్లమ్ సాల్వింగ్, వర్డ్ బిల్డింగ్. ఓకే, నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్, అడ్రస్ మ్యాచింగ్, ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్, నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్స్, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడాను నార్మల్, అంటే ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే సిలబస్, ఏం మారలేదు. అలానే ఈవెన్ జనరల్ అవేర్నెస్లో కూడాను సేమ్. క్వశ్చన్స్ ఇన్ దిస్ కాంపోనెంట్ విల్ బీ ఎయిమ్డ్ ఎట్ టెస్టింగ్ ద క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు ద సొసైటీ. సో ఎక్కువగా మనకి ఏమేమి ఉంటుందంటే హిస్టరీ, కల్చర్, జోగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, ఈ విధంగా అడుగుతాడు. ఎక్కువ కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతున్నాడు, చూసుకోవాలి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. దీంట్లో కూడాను ఏమీ చేంజ్ చేయలేదు, నార్మల్గా ముందు ఏమైతే ఉన్నాయో అవే. హోల్ నెంబర్స్, డెసిమల్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజ్, ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడాను నోటిఫికేషన్లో ఉంది, క్లియర్గా చదువుకోండి. ఇది నేను మళ్ళీ అవన్నీ ప్రతిదీ చదివితే ఇక్కడే టైం తీసుకుంటుంది సిలబస్ అనేది. సో నోటిఫికేషన్లో క్లియర్గా ప్రతిదీ మెన్షన్ చేశాడు. సో ఇక్కడ చూడండి, ఇదంతా ప్యూర్ మ్యాథ్స్, ఇదేమో మీకు అర్థమెటిక్. అయితే ఇక్కడ ఇంకా క్లియర్గా మనకి హిస్టోగ్రాము, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్, బార్ డయాగ్రామ్, పై చార్ట్, ఇవి చాలామంది వదిలేస్తారు, ఇవి కూడా మీరు చూసుకోవాలి. టైర్ 1 సిలబస్ ఇది. ఇంగ్లీష్ కూడాను ఏం మారలేదు, సేమ్ బేసిక్ కాంప్రిహెన్షన్ అండ్ రైటింగ్ ఎబిలిటీ. ఓకే, దిస్ ఈజ్ టైర్ 1 సిలబస్. బట్ దేర్ ఆర్ సమ్ చేంజెస్ ఇన్ టైర్ 2. టైర్ 2లో మాత్రం చేంజెస్ వచ్చాయి చూడండి. టైర్ 2లోని మాడ్యూల్ 1 ఆఫ్ సెషన్ 1 ఆఫ్ పేపర్ 1, పేపర్ 1లోని సెషన్ 1లోని మాడ్యూల్ 1 అంటే మ్యాథమెటికల్ ఎబిలిటీస్. దీంట్లో నెంబర్ సిస్టమ్ అంటే హోల్ నెంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్, అండ్ ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్. అంటే ఏం లేదు, ప్రతిదీ ఒక్కొక్కటి టాపిక్ వైజ్ పెట్టాడు అనమాట. ఇవన్నీ ఏంటంటే ప్యూర్ అర్థమెటిక్ టాపిక్స్ లైక్ పర్సంటేజెస్, రేషియో, లాస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టైమ్ అండ్ వర్క్, మిక్చర్స్ అండ్ డెలిగేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ కూడా ప్యూర్ అర్థమెటిక్ టాపిక్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ ఆల్జీబ్రా. ఆల్జీబ్రాలోని బేసిక్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్, ఎలిమెంటరీ సర్డ్స్, నెక్స్ట్ గ్రాఫ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, నెక్స్ట్ జామెట్రీ ఇచ్చాడు, మెన్సురేషన్ 2D అండ్ 3D ఉంది. ఆ నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఇచ్చాడు, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ గురించి ఏం మెన్షన్ చేయలేదు. ఓకే, సో కోఆర్డినేట్ జామెట్రీ ఏమీ లేదు మనకి ఇంతవరకు. నువ్వు లాస్ట్ ఇయర్లో అయితే కోఆర్డినేట్ జామెట్రీ కూడా ఉంది, ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ మెన్షన్ చేయలేదు. జామెట్రీ అండ్ 2D అండ్ 3D మెన్సురేషన్ అండ్ ట్రిగ్నోమెట్రీ, నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ కూడా ఏం ఇవ్వలేదు. కానీ ఎక్స్ట్రాగా యాడ్ చేసింది ఏంటంటే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా థింగ్ విచ్ వాజ్ యాడెడ్ ఇన్ టైర్ 2. హిస్టోగ్రాము, టేబుల్స్, గ్రాఫ్స్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, దట్ ఈస్ మీన్, మీడియన్ మోడ్, ఇవేవి ముందు లేవు. స్టాండర్డ్ డీవియేషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ సింపుల్ ప్రాబబిలిటీస్, సింపుల్ ప్రాబబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి. ఓకే, దిస్ ఈజ్ ద టైర్ 2 సిలబస్. టైర్ 2లో మాడ్యూల్ 1. నెక్స్ట్ మాడ్యూల్ 2 వచ్చేసరికి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇది సేమ్ టైర్ 1లో ఏదైతే రీజనింగ్ ఉందో అదే సిలబస్ ఇవ్వడం జరిగింది, దెర్ ఈజ్ నో చేంజ్. నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడాను ముందు ఏదైతే సిలబస్ ఉండేదో అదే సిలబస్, ఏమీ చేంజ్ చేయలేదు. కానీ ఇక్కడ కొంత ఇచ్చాడు చూడండి. టు టెస్ట్ కాంప్రిహెన్షన్ 3 or more paragraphs will be given and questions based on those will be asked. At least one paragraph should be a simple one based on a book or a story, and the other 2 paragraphs should be on current affairs based on a report or an editorial. ఈ హిందూ పేపర్లో దీన్ని కొంచెం ఎక్స్ట్రాగా ఇచ్చాడు అంతే, ఇంకేం లేదు. మిగతాదంతా ముందులానే గ్రామరు, స్పాటింగ్ ఎర్రర్స్, స్పెల్లింగ్స్, వెర్బ్ అవన్నీ కూడా నార్మల్. యాక్టివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అవన్నీ కూడా నార్మల్. నెక్స్ట్
అగైన్ మనకి జనరల్ అవేర్నెస్ వచ్చింది. లైక్ టైర్ 1లో ఏదైతే సిలబస్ ఉందో జనరల్ స్టడీస్కి అదే సిలబస్ హిస్టరీ, కల్చరీ, జాగ్రఫీ, ఎకానమీ, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. సో దిస్ ఈజ్ ద సిలబస్ ఫర్ పేపర్ 1 ఆఫ్ మాడ్యూల్ 1 and 2. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దాంట్లో చూడండి కంప్యూటర్ బేసిక్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్, సిపియు, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, బ్యాకప్ డివైజెస్, పోర్ట్స్, విండో ఎక్స్ప్లోరర్లు, కీబోర్డ్ షార్ట్కట్స్. ఇప్పుడున్న జనరేషన్కి ఇవన్నీ కూడాను చాలా ఈజీ, కంప్యూటర్తోనే నడుస్తున్నారు కాబట్టి అసలు ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి వచ్చేసరికి ఈ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బేసిక్ నాలెడ్జ్. అండ్ వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్. ఇప్పుడు అంతా ఈమెయిల్ కల్చరే కాబట్టి ఈమెయిల్ గురించి మీకు ఏం పెద్ద ఉండదు. బట్ ఈ బ్యాంకింగ్, నెక్స్ట్ వెబ్ బ్రౌజింగ్, సెర్చింగ్, వీటి గురించి చిన్న చిన్న క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. నెట్వర్కింగ్ డివైజెస్, ప్రోటోకాల్స్ అండ్ నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ థ్రెట్స్ లైక్ హ్యాకింగ్. ఇప్పుడు ఫిషింగ్ మెయిల్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, వైరస్లు, వామ్స్, ట్రోజన్స్, ఓకే, ర్యాన్సమ్ వేర్ మెయిల్స్ ఇవన్నీ వస్తుంటాయి మీకు హ్యాక్ అవుతున్నప్పుడు. సో వాటి యొక్క ప్రివెంటివ్ మెజర్స్, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఆల్ క్వశ్చన్స్ ఆర్ బేసిక్ అండ్ దిస్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. నాట్ అంటే ఈ మార్క్స్ ఏవి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి ఏం తీసుకోరు. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ పేపర్ 2. ఎవరైతే జేఎస్ఓ ఎగ్జామ్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి దిస్ ఈజ్ ద సిలబస్. ఈ సిలబస్ అంతా కూడా మీకు నోటిఫికేషన్లో ఉంటుంది, క్లియర్గా చదువుకోండి. యాజ్ పర్ సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసరికి జనరల్ స్టడీస్, ఫినాన్స్ అండ్ ఎకనామీ. ఇది మనకి 2 పార్ట్స్ కింద ఉంటుంది. ఫినాన్స్ అండ్ అకౌంట్స్ 80 మార్క్స్ అండ్ ఎకానమీ అండ్ గవర్నెన్స్ 120 మార్క్స్. అంటే ఇవి 60 క్వశ్చన్స్ వస్తాయి, ఇవి 40 క్వశ్చన్స్ వస్తాయి. వాటికి తగ్గ సిలబస్ కూడాను ఇది ఉంటుంది. సో దానికి చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ అండ్ ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఓన్లీ. టైర్ 2లో ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని బట్టే మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. టైర్ 1 ఈజ్ క్వాలిఫైయింగ్ అండ్ టైర్ 2లో మిగతా మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో డెస్ట్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, దే ఆర్ ఆల్సో క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఓవరాల్ స్కోర్ 390కే చూస్తారు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎ క్యాండిడేట్, చాలా ఇంపార్టెంట్ ఇది, ఇఫ్ ఎ క్యాండిడేట్ స్కోరింగ్ మోర్ దాన్ కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఎనీ టైర్ 1 or టైర్ 2 stage of the examination is not qualified for the subsequent stage or final selection due to any reason, he must represent to the concerned regional office of the commission within 2 months of the declaration of the result or 2 weeks prior to the conduct of the next stage of the examination, whichever is earlier. ఇది చాలా మంచి పాయింట్ పెట్టారు ఈసారి నోటిఫికేషన్లో. ఎందుకంటే ప్రతిసారి కూడాను చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చెప్తారంటే కట్ ఆఫ్ జనరల్ క్యాండిడేట్లో 150 ఉంది, మాకేమో 153 వచ్చింది, కానీ నేను టైర్ 2కి సెలెక్ట్ అవ్వలేదు, క్వాలిఫై అవ్వలేదు. ఎవరికి అడగాలి, ఏం తెలియదు. సో ఎవరికైనా కూడాను కట్ ఆఫ్ కన్నా మార్క్స్ ఎక్కువ వచ్చినప్పటికీ కూడాను నెక్స్ట్ స్టేజ్ క్వాలిఫై అవ్వకపోతే వితిన్ 2 months అంటే 2 నెలల లోపల కానీ, లేకపోతే నెక్స్ట్ స్టేజ్ జరిగే 2 వారాల ముందు కానీ మీరు కన్సర్న్డ్ రీజనల్ ఆఫీస్, అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఆంధ్ర, హైదరాబాదు, ఆంధ్ర లేకపోతే తెలంగాణ, చెన్నై ఈ రీజియన్స్ అనుకోండి. చెన్నైలో మనకి రీజనల్ ఆఫీస్ ఉంటుంది. ఆ రీజనల్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ కన్సర్న్ రీజనల్ ఆఫీస్కి మీ రిప్రజెంటేషన్ కనుక ఇస్తే వాళ్ళు మీకు ఎందుకు అవ్వలేదు రీజన్ ఇస్తారు. మీది వ్యాలిడ్ రీజన్ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని నెక్స్ట్ ఎగ్జామ్లో నెక్స్ట్ స్టేజ్లోకి యాడ్ చేస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ వైల్ అప్లయింగ్ ద ఎగ్జామ్. మైండ్లో ఇవన్నీ పెట్టుకోండి. 20,000 వేకెన్సీస్, ఎప్పుడూ కూడాను మనకి 8,000 to 9,000 వేకెన్సీస్ ఉంటాయి అంతే. కానీ ఈసారి 20,000 ఇంకా ఎక్కువ వస్తుంది, అంటే థ్రైస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ టు గెట్ ఇంటు ద సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ విచ్ ఈస్ ద బెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ సర్వీస్. సో కాబట్టి వీలైనంత వరకును ఈ నోటిఫికేషన్ని మీరు యూజ్ చేసుకొని బాగా ప్రిపేర్ అయ్యి ఈ సర్వీస్లోకి రావాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. అండ్ ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు మాత్రం ఫైనల్ సబ్మిట్ కొట్టేటప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి.
అండ్ ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ లాస్ట్ వరకు ఉండొద్దు. చాలామంది చేసే మిస్టేక్ అదే అనమాట. ఈవెన్ వాళ్ళకి నోటిఫికేషన్ గురించి తెలిసినా కూడా పెడదాంలే అనుకుని లాస్ట్ డేట్ వరకు వస్తారు. ఈవెన్ లాస్ట్ డేట్కి వచ్చేసరికి ఏ నెట్వర్క్ సర్వర్ డౌన్లోనో దేని వల్ల అది పోతుందన్నమాట. వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎదురు చూస్తారు, ఏమో ఇది ఎస్ఎస్సి వాడు మళ్ళీ ఇంకో రోజు ఇస్తాడేమో, ఎక్స్టెండ్ చేస్తాడేమో అని. ఎందుకు వాడు ఎక్స్టెండ్ చేయడం, మీరు ఎందుకు బాధపడ్డం, ముందే మీరు పెడితే సరిపోతుంది కదా. సో ఆల్రెడీ మీకు 20 days కన్నా ఎక్కువ ఇస్తాడు, స్టిల్ మన బద్ధకం పెడదాంలే అని. సో డోంట్ డూ దట్. స్టార్టింగ్లోనే ముందుగానే అన్నీ కూడా అప్లై చేయండి. సో అప్లై చేసేటప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ అప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అవన్నీ క్లియర్గా పక్కన పెట్టుకొని అప్లై చేయండి. ఫర్దర్గా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ఎగ్జామ్ యూ కెన్ కాంటాక్ట్ టు ది నెంబర్ విచ్ వాజ్ స్క్రోలింగ్ డౌన్. కింద ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.